నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సార్వత్రిక సమరం హీట్ తలపిస్తున్నాయి. అధికార పార్టీ చేసింది చెప్పుకునేందుకు తహతహలాడుతూ సభలు పెడుతోంది. విపక్ష వైసీపీ మాత్రం అసలేం చేయకుండానే గొప్పలు చెప్పుకోవడం ఏంటని సర్కార్ను ప్రశ్నిస్తోంది. అనంతపురం సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ ప్రజలకు తాము ఇప్పటివరకు ఏం చేశామో, ఇక ముందు ఏం చేయబోతామో చెప్పేశారు. అంతకు ముందు ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి సుదీర్ఘ మీడియా సమావేశంలో సర్కార్ ఎక్కడ ఫెయిల్ అవుతోంది, ఎందుకు ఫెయిల్ అవుతోందో పూసగుచ్చినట్టు వివరించారు. తమ హయాంలో సంక్షేమం బాగుందంటే తమ హయాంలో సంక్షేమం బాగుందని జగన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. కూటమి సర్కార్కు జనం సొమ్ము దోచింది దాచుకోవడంలో ఉన్న శ్రద్ధ పాలనపై లేకపోవడంతో ప్రజలకు యూరియా కష్టాలు వచ్చిపడ్డాయని, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధి పడిపోయిందని జగన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పాలనలో పూర్తి వైఫల్యం చెందిన చంద్రబాబుకు ప్రతిపక్షాన్ని అంతం చేయాలన్న ఆలోచన తప్ప ప్రజలకు మంచి చేయాలన్న బుద్ధి ఏమాత్రం లేదని జగన్ విమర్శల జడివాన కురిపించారు. ప్రధాన ప్రతిపక్ష హోదాపైన ఏ నిర్ణయం తీసుకోకుండా కూటమి సర్కార్ సభలో ప్రతిపక్షం లేకుండా చేస్తోందని జగన్ దుయ్యబట్టారు. జగన్ ప్రశ్నలకు సమాధానం అన్నట్టుగా సాగిన సూపర్ 6 సూపర్ హిట్ సభలో చంద్రబాబు నాయుడు పవర్ పంచులు పేల్చారు. అభివృద్ధిని ఓర్వలేక జగన్ విష ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. సంక్షేమంలో కూటమికి సాటి మరెవ్వరూ లేరని స్పష్టం చేశారు. 11 సీట్లకు పరిమితమైన జగన్ ప్రతిపక్ష హోదా కోరుతున్నారని, ప్రజలిస్తే వచ్చేదానికి తన్నెందుకు ప్రశ్నిస్తున్నారని బాబు ప్రశ్నించారు. పులివెందుల జడ్పీ బైపోల్ నుంచి మళ్లీ వచ్చే ఏ ఎన్నికల్లోనైనా కూటమి సర్కార్దే విజయమని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరు కాకుంటే పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నిక తప్పదు అనే ఇండికేషన్లు వస్తున్న వేళ అటు చంద్రబాబు నాయుడు, ఇటు జగన్మోహన్ రెడ్డి ప్రతి సవాళ్లు విసురుకున్నారు. సమావేశాలకు ముందే ఎవరి ఎజెండా వారు ఫిక్స్ చేసుకుని సభలు, పాత్రికేయ సమావేశాల్లో ఇండికేషన్స్ ఇస్తున్నారనేటువంటి టాక్ వినిపిస్తోంది. సూపర్ హిట్టా లేదంటే ఫట్టా, ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ నాయకులు మోకా ఆనంద్ సాగర్, ఆయన రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఎల్ఎం మోహన్ రెడ్డి గారు మనతో జాయిన్ అయ్యారు. అండ్ అలాగే ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు నాగరాజ్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి ముగ్గురికి. రైట్, ముందుగా ఆనంద్ సాగర్ గారు, ఇవాల్టి అనంతపురం సూపర్ 6 సభ ఏదైతే ఉందో అది సూపర్ హిట్ అని చెప్పేసి, అందులో భాగంగానే సూపర్ 6 ఏవైతే ఉన్నాయో అన్ని కూడా సూపర్ హిట్ అయ్యాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ రోజు వేదిక పైన చాలా హుషారుగా చెప్పినటువంటి చూసాం మనం. స్త్రీ శక్తి సూపర్ హిట్, తర్వాత అన్నదాత సుఖీభవ సూపర్ హిట్, దీపం 2 పథకం సూపర్ హిట్, యువగళం సూపర్ హిట్, ఇలా అన్ని సూపర్ హిట్లు అని చెప్పారు. కానీ దీనికంటే సభ కంటే ముందు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడింది ఏంటి అని అంటే, అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అన్న అనుమానం వస్తోంది అని చెప్పన్నారు. అయితే ఏ ఒక్క హామీ కూడా అమలు చేయనటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజు సభలో వేదిక మీద చెప్పబోతున్నారు. వాళ్ళు మొత్తం సూపర్ 6 హామీలు, సూపర్ 7 అన్ని కూడా సూపర్ హిట్ అయ్యాయి, ప్రతి ఒక్కటి మేము చేసి ప్రజలకి అభివృద్ధి, సంక్షేమ రుచి ఏంటో చూపించామని చెప్పేసి చెప్పబోతున్నారు వాళ్ళు. దానికి కొంచెమన్నా వాళ్ళు ఆలోచించుకోవాలి అని చెప్పేసి ఆయన విమర్శించడం జరిగింది. అయితే ఈ రైతులకు యూరియా కష్టాలు అనేటువంటి దానిపైన ఆయన ప్రధానంగా ఫోకస్ చేశారు. రైతులు రోడ్లకి గంటల కొద్దీ క్యూ లైన్లో నిలబడి యూరియా దక్కక అగచాట్లు పడుతూ ఉంటే వేదికలకి మేము సూపర్ సక్సెస్ అయ్యాము, మా పాలన అద్భుత అని చెప్పుకోవడానికి కొంచెమన్నా వాళ్ళకి ఉండాలి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఏమంటారు మీరు ఆన్సర్? ముందుగా మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. ముందుగా మీ ద్వారా అనంతపురంలో కూటమి ప్రభుత్వం నిర్వహించినటువంటి సూపర్ హిట్, సూపర్ సక్సెస్ బహిరంగ సభ సూపర్ హిట్ అయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వికెట్ అవుట్ అయింది. ఆయన సెల్ఫ్ గోల్ అయిపోతున్నాడు ప్రతి విషయంలో. రైతుల గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డికి, ఆ పార్టీకి లేదండి. మొన్న కర్నూలు జిల్లా కోడుమూరులో ఉల్లు రైతు అని చెప్పి ఒక పేటీఎం కుర్రాడు ఏ విధంగా ఆత్మహత్య ప్రయత్నం చేసి పెట్రోల్తో దొరికిపోయాడో మనం చూసాం. అంటే ఆ విధంగా ప్రభుత్వం మీద కుట్ర చేస్తా ఉన్నారు. ఒక ఫేక్ ప్రచారంతో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నటువంటి
ఒక అప్రజాస్వామిక మార్గం, అది ఉన్నది లేనట్టు ఉమ్, రాష్ట్రాన్ని మైసభగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మైసభలో లక్షణం ఏంటంటే చెడ్డవాళ్ళకి మాత్రమే అది మంచి చెడుగా, చెడు మంచిగా, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు మైసభలో దుర్యోధనులాగా ఉన్నాడు. ఉన్నది లేనట్టు కనపడుతుంది, లేనిది ఉన్నట్టు కనపడుతుంది. ఆయన భ్రమంలో బతుకుతున్నాడు. అదేవిధంగా మనకి గ్రామీణంలో ఒక సామెత ఉంది, అత్త కోడల సంవాదం. అత్తగారు కోడల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని, సాధించాలని, వేధించాలని, ఆ పచ్చిపాల మీద మేగడేమైంది, వేడి పాలలో వెన్న ఏమైంది, నువ్వు తినేసావా, మీ పుట్టింటికి పంపేశావని వేధిస్తూ ఉంటది అత్తగారు, ఆ అత్తగారు కోడల్ని. అలా ఉంది జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ 100% జగన్మోహన్ రెడ్డి అత్త కోడలా? అత్త టైప్ లో, అంటే కుట్రపూరితమైనటువంటి అత్త పాత్ర గురించి చెప్తున్నాను, ఒక సాత్వికురాలైనటువంటి కోడల పాత్ర గురించి చెప్తున్నాను. సాత్వికురాలైన కోడల పాత్ర కూటమిది, కుట్రపూరితమైనటువంటి కజ్జాకూరైనటువంటి అత్తగారి పాత్ర జగన్మోహన్ రెడ్డి. వేడి పాలలో వెన్న ఉంటుందా మేడం చెప్పండి? పచ్చి పాల మీద మేఘం ఉంటుందా? అలాగే రాష్ట్రంలో యూరియా కొరత లేకపోయినా యూరియా కొరత ఉన్నదంటాడు. కానీ ఆధారాలతో సహా చూపించారు కదా ఆనంద్ సాగర్ గారు. ఆధారాలతో సహా ఏ జిల్లాలో ఎన్ని చోట్ల యూరియా కష్టాలు పడుతున్నారో రైతులు, ఎన్ని గంటల పాటు క్యూలలో నిలబడ్డారో, పేపర్ కట్టింగ్స్ అలాగే మీడియాలో వచ్చినటువంటి వార్తల్ని ఆధారపూరితంగా ఈ రోజు ప్రెస్ మీట్ లో ఆయన ప్రవేశపెట్టారు. మేము కూడా ఆధారపూర్తిగానే ఇక్కడ మాట్లాడబోతున్నాం. దయచేసి మమ్మల్ని మాట్లాడే అవకాశం ఇవ్వండి. చెప్తున్నాం ఏమిటి, ఇప్పుడు గత పంట ఖరీఫ్ పంటకి 5.6 lakhs మెట్రిక్ టన్నుల యూరియాని వినియోగించుకున్నారు రైతులు. ఈ ఖరీఫ్ పంట వచ్చేటప్పటికి, ఈ సెప్టెంబర్ వచ్చేటప్పటికి, మొన్న సెప్టెంబర్ పోయింది, ఈ సెప్టెంబర్ వచ్చేటప్పటికి అది 6.11 పోయింది. అంటే 1,06,000 రూపాయలు, 1,06,000 మెట్రిక్ టన్నుల వినియోగం అదనంగా ఈ పంటకి అడ్వాన్స్ గానే రైతులు తీసుకుని చేయడం జరిగింది. ఇంత అడ్వాన్స్ గా యూరియాని ఎందుకు తీసుకున్నారంటే, రైతులు డిఏపి కూడా దొరుకుతుంది, డిఏపి 1,350 రూపాయలు బస్తా, ఇదేమో యూరియా 250 రూపాయలు. ముందుగా కొని నిల్వ చేసుకునే పరిస్థితి రైతులు చేశారు ఈ పంటకి. ఎందుకు చేశారంటే, కృష్ణా గోదావరి డెల్టాలో, నెల్లూరు, తిరుపతి లాంటి ప్రాంతాల్లో సాగునీటి నీరు నిర్వహణ కట్టుదిట్టంగా జరగడం వల్ల, ప్రభుత్వం యొక్క ముందు చూపు వల్ల అక్కడ 1,06,000 ఎకరాల్లో విస్తీర్ణంలో అదనంగా పంట అమల్లోకి వచ్చింది ఈ సంవత్సరం. అదొక కారణం. ఇప్పటికీ ప్రభుత్వం దగ్గర 80,000 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉంది. మరొక 30,000 మెట్రిక్ టన్నులు అదనంగా దిగుమతి చేసుకున్నాం. కాకినాడ పోర్ట్ నుండి, రాయగఢ నుండి, విశాఖపట్నం నుండి, మంగళూరు నుండి వాడల్లో, షిప్పుల్లో ఇంకా యూరియా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, అది రాబోయే రబీ సీజన్కి 9.38 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని నిల్వ చేస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు మాది పి గన్నవరం నియోజకవర్గం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాది. నిన్ననే నేను 10-12 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లోకి వెళ్ళి ఆ గొడవలన్నీ చెక్ చేశారు, అలాంగ్ విత్ జర్నలిస్టులు, మీడియా. ప్రతి గోడౌన్లో యూరియా నిల్వలు ఉన్నాయి, డిఏపి నిల్వలు ఉన్నాయి, పెస్టిసైడ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ ఇక్కడ మీకు ఏం జరిగిందంటే, ఆ 2 రోజులు ఏం జరిగిందంటే, మీకు ఉదాహరణ చెప్తున్నాను. అక్కడ నేదునూరు వ్యవసాయ పరపతి సంఘం ఉంది. యాక్చువల్ గా ఆ సంఘానికి 3 గ్రామాలే కనెక్ట్ అయి ఉంటాయి. 3 గ్రామాల ప్రజలే దాన్ని ఉపయోగించుకోవాలి. కానీ 11 గ్రామాల ప్రజలు వచ్చి అక్కడ పడ్డారు. వాళ్ళ గ్రామాల్లో అందుబాటులో ఉన్న యూరియాను వదిలేశారు. వాళ్ళది అయిన వెళ్ళి అక్కడ ఆగ్రో సెంటర్ లో గుట్టలుగా యూరియా ఉంది. ఆ పక్కనే తొత్తరముడి, ఇవన్నీ ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటాయి. అక్కడ గుట్టలుగా యూరియా ఉంది, అది వదిలేశారు. ఇక్కడ క్యూ కట్టారు వచ్చి. ఎందుకు అలా జరిగిందని అర్థం కాల. అప్పుడు మేమంతా వాళ్ళని విడమర్చి, మా నాయకులు కూడా, నాయకులు అప్రమత్తమై, తప్పునైనా మీ పరపతి సంఘంలో అక్కడ వాళ్ళు ఎదురు చూస్తున్నారు మీకు ఇవ్వడానికి, మీరు పోండి అక్కడికి, ఎందుకు అందరూ వచ్చి ఇక్కడ నిలబడతారు, క్యూ కడతారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి అర్థమైతే ఎవరు పరపతి సంఘానికి వాళ్ళు వెళ్ళిపోయారు. రైతులకు ఇబ్బంది లేదు. నిన్ననే ఆ నేదునూరు పంచాయతీకి మళ్ళీ 20 టన్నులు వచ్చింది. ఇప్పుడు ఈవేళ 20 టన్నులు వచ్చింది. ఇంకా చెప్తున్నాడు మీకు, పి గన్నవరం మండల వ్యవసాయ పరపతి సంఘానికి, ఏనుగులపల్లి పరపతి సంఘానికి కిలోమీటర్ దూరం.
ఏనుగులపల్లిలోనేమో క్యూ కట్టారు, పీ గన్నవరంలో వెళ్ళపోతున్నారు జనాలు. ఇక్కడ విపరీతంగా ఉంది యూరియా. మేము పోయి అక్కడికి ఒరే బాబు అక్కడ ఉంది పోయి తీసుకోవడానికి ఆటోలో పోయి తెచ్చుకున్నారు. ఓకే, ఒక గ్యాప్, కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఎవరి సొసైటీకి రైతులు ఆ సొసైటీకి వెళ్తే గొడవ లేదండి. 10 ఊళ్ళు కలిసి ఒక సొసైటీ మీదకి వెళ్తే దాని కెపాసిటీలో ఉన్నాయి గంటలు అయిపోతాయి. ఇది ఒక రకంగా 2 రోజులు జరిగింది ఇది అంతే. దీన్ని అల్లేస్తున్నారు. ఏమిటి మేడం ఇది? ఇప్పుడు ఆయన మరి అక్కడ వరదలు వచ్చినాయి, గుంటూరు జిల్లాలోనూ ప్రకాశం బాపట్ల జిల్లాలోనూ వరదలు వచ్చాయి. రైతులు చూడడానికి వెళ్ళి రెడ్ కార్పెట్ మీద చూసి వచ్చాడు ఆయన. 5 ఏళ్లలో ఎప్పుడైనా అధికారులతో వ్యవసాయం గురించి రైతుల గురించి సమీక్ష పెట్టి రైతులకు ఏమన్నా రైతుల గురించి మాట్లాడినటువంటి సందర్భం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన ఉందండి? ఎప్పుడైనా ఉందండి? మీరు చూసారా? చూపిస్తారా? ఒక క్లిప్పింగ్ చూపిస్తారా నాకు? రైతుల గురించి మాట్లాడా? మరి ఇప్పుడు ఈ రాద్ధాంతం దేనికి పోతే ఇంకపోతే ఈవేళ పొగాకు కానీ ప్రత్తి కానీ ఇతర పళ్ళు కానీ ఏ పంట అయినా సరే, చెరుకు కానీ ఏ పంట అయినా సరే, వరి కానీ ఏ పంటకైనా ఆపద వచ్చిందంటే వాళ్ళకి మొన్న 20 కోట్లు పొగాకు రైతులకు రిలీజ్ చేశారు. 200 కోట్లు అదో ఏంటది చీనీ పంట ఏదో ఆ పంటకు రిలీజ్ చేశారు. ఎక్కడ లేదు ఏడాది కాలంలో రైతులు. అలాగే మేము సూపర్ 6 లో చెప్పినటువంటిది అన్నదాత సుఖీభావకి ఈవేళ 20,000 కేంద్రం ఇచ్చే సహాయంతో కలుపు 20,000 ఇస్తాం. 3 విడతలుగా కేంద్రం రిలీజ్ చేస్తారు. 2,000 దానికి ప్రపోర్షనేట్ గా రాష్ట్ర ప్రభుత్వం 5,000 రిలీజ్ చేసింది. వాళ్ళు 2,000 ఇచ్చారు. ఇప్పుడు 7,000 పడింది. ఇంకో 7,000 పడడానికి సిద్ధంగా ఉంది. అది కానీ మరి మీరు ఇంత చేస్తుంటే రైతులకు కానీ ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి అని చెప్పి రైతుల పక్షాన నిలబడి ఆయన పోరాటానికి వెళ్తే ఒక్కొక్క మాట మేడం. 5 ఏళ్లు పంట కాలంలో పూడికి తీయలేదు వైసీపీ ప్రభుత్వం. మురికి కాలంలో గుర్రపుడెక్క తొలగించలేదు. తర్వాత టన్నెల్స్ ఉంటాయి, స్లూయిస్లు అంటారు, వాటిని నిర్వహణ చేయలేదు, రిలీజ్ పెట్టలేదు, ఆ తలుపులు ఓపెన్ చేయలేదు, తలుపులు క్లోజ్ చేయలేదు. ఆ కారణంగా ప్రతి వ్యవసాయ క్షేత్రం కూడా వేలాది ఎకరాలు ముంపుకు గురై క్రాప్ హాలిడే ప్రకటించారు ఆయన పరిపాలనా కాలంలో. అది కూడా మర్చిపోతాడు ఆయన. కాబట్టి పనిచేసే ప్రభుత్వం ఇది. ఏదో కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలని చెప్పి సామెతున్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఈ టైప్ ఆఫ్ దుష్ప్రచారంతో ఆయన అధికారంలోకి వచ్చాడు 19లో. పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు దొంగిలించారని, 6 లక్షల కోట్ల అవినీతి చేశారని, కమ్మ వాళ్ళకి డిఎస్పీలు ఇచ్చారని, ఇటువంటి ఏదో గొడ్డలు ఆయన నారాసుర రక్త చరిత్రని, ఇటువంటి దుష్ప్రచారం విషం కక్కాడు, విష ప్రచారం చేశాడు. దాన్ని ప్రజలు అప్పుడు నమ్మారు. ఇప్పుడు నమ్మరు. ఎందుకంటే మిమ్మల్ని చూశారు. మీరు ఒక్క ఛాన్స్ అడిగారు, ఒకే ఒక్క ఛాన్స్ అన్నారు. మీరు ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఒక్క ఛాన్స్ లో తొక్కేశారు రాష్ట్రాన్ని. మీరు రాష్ట్రంలో రోడ్లు బాగు చేయలేదు, రాష్ట్రంలో అభివృద్ధి చేయలేదు, రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పెట్టుబడులు తీసుకురాలేదు. కేవలం బటన్ నొప్పుడు గారు అప్పు చేయడం, బటన్ నొప్పడం, అప్పు చేయడం, బటన్ నొప్పడం చేశారు. ఏమైంది రాష్ట్రం? ఎక్కడేసిన గొంగలు అక్కడే. 3 రాజధానులు అని చెప్పి ఆ మొత్తం 5 సంవత్సరాలు 3 ముక్కలు ఆడారు. రాజధాని లేకుండా పోయింది రాష్ట్రానికి. రాష్ట్రానికి అడ్రస్ లేకుండా పోయింది. అవన్నీ మర్చిపోయి మీ పరిపాలన వైఫల్యంతో 11 సీట్లకు పడిపోయి ప్రతిపక్షం లేక గొగ్గోలు పెట్టే మీరు ఒక పనిచేసే ప్రభుత్వాన్ని, అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని, పోరాట తత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని, ఒక యాక్టివ్ గా పనిచేస్తున్న లోకేష్ గారిని మీరు విమర్శించే అర్హత మీకు లేదు. నోరు మూసుకుంటే కొద్దో గొప్ప మీకు సానుభూతి వస్తుందని ఆ పార్టీకి నేను విన్నవిస్తున్నాను. మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి. కోరల్ పీకేస్ కూడా ఇంకా విషయం చిమ్ముతూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. చూస్తున్న వీక్షకులకు, మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన ఆనంద్ సాగర్ గారు సీనియర్ కార్యకర్త కాబట్టి ఆయన ఫస్ట్ నుండి పార్టీ విధి విధానాలు బాగా తెలుసు కాబట్టి, తెలుగుదేశం పార్టీ ఏ విధంగా నడుచుకుంటుంది అనేది ఆయనకు బాగా ఆలోచన ఉంది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నందిని నంది చేసి మసిపూసి మారేడుగా చేయగలడనే సమర్థత ఈయనకు తెలుసు కాబట్టి కరెక్ట్ గా ఆయన తగ్గట్టే ఈయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన కళ్ళకు అన్ని తెలుసు, ఆయనకే తెలియదు కాదు, ఎక్కడ ఏం జరిగేది ఆయనకు తెలుసు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోరాటతో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిఠాపురంలో అక్కడ ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ భర్త తీసుకుపోయి రేప్ చేసి ఆడ ఆ అమ్మాయిని పాడు చేసి పెట్టి, అది మతిస్థితితో లేని అమ్మాయిని పాడు చేసి పెట్టింటే ఆయన పోరాటం ఎక్కడ పోయిందో తెలుసు. అక్కడ దళితులను ఊరు బయట పంపించి ఊర్లో వాళ్ళతో వాళ్ళకి
సమస్య వచ్చింది, ఆ సమస్య అయితే ఊరును బహిష్కరించేట్టుగా చేసినటువంటి ఆ నియోజకవర్గంలో మన పోరాట తత్వం ఉండేందుకు ఏమో తెలియదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి బ్రహ్మాండంగా మేము సూపర్ 6 సూపర్ హిట్ అని మా ఇంటి పక్కలోనే ఆ మీటింగ్, మా ఇంటి పక్కలోనే ఇదివరకే జరిగింది. ఇక్కడ సూపర్ ఫ్లాప్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి జనాలంతా మొత్తం వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోవడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయన నోటితో నేను ఇంత బాగా చేసినా కూడా మీరు తప్పట్లు కొట్టరేమమ్మా, తప్పట్లు కొట్టండి అని ఆయన గోల పెట్టుకుంటుంటే వాళ్ళు లేచి బస్సులు ఎక్కి వెళ్ళిపోతున్నారు. దాదాపు 26,000 బస్సులు పంపించినారు నాకు తెలిసినంత వరకు. మా నియోజకవర్గంలో 300. కానీ మరి మాకు మీటింగ్ ఆయన మాట్లాడే చివరి వరకు కూడా అక్కడ జనాలు ఉన్నారు, ఆయన అడ్రస్ చేస్తూనే మాట్లాడిన విజువల్సే మాకు కనిపించాయి. ఇప్పుడు మీటింగ్ జరిగేటప్పుడు రోజా గారు, మీటింగ్ జరిగేటప్పుడు ఆ పరిసర ప్రాంతం మొత్తం కనిపించినప్పుడు 10,000 మంది ఉన్నా కూడా బ్రహ్మాండంగా కనిపిస్తారు. మీరు బాగా గమనించండి. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోండి. వీళ్ళు వేసిన టెంట్, వీళ్ళు వేసినటువంటి డేరాలు అవన్నీ కలిపితే దాదాపు 5-6 లక్షలు అని చెప్పి అంచనా వేసినారు వీళ్ళు. 5-6 లక్షలని ఆడ మొత్తం కలిపిన 50,000 మంది రాలే. ఆ 50,000 మంది కూడా మండు టెండలో ఉండలేక మధ్యలోనే లేచిపోయినారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన డైరెక్ట్ గా మీటింగ్ లో ఆయన అరిచి చప్పట్లు కొట్టండి, నేను స్వయంగా పెట్టుకొని వింటున్నా, నేను అనుకున్న చప్పట్లు కొట్టండి, నేను ఇంత సక్సెస్ చేసినా మీరు చప్పట్లు కొట్టండి అడుక్కుంటున్నాడు. అంటే ఆ పరిస్థితి ఎంత దిగజారిపోయింది అనేది ఆయనకు తెలుసు. ఇప్పుడు మా ఆనంద్ సాగర్ గారు చెప్తున్నారు ఆడ మెట్రిక్ టన్నులు ఉంది, ఎన్ని టన్నులు ఉంది, ఆడ యూరియా ఉంది, మేము ముందే అడ్వాన్స్ గా ఇచ్చినామని. అదే చంద్రబాబు నాయుడు గారు ఆయన మీటింగ్ లో చెప్తున్నాడు, నేను వింటున్నా, నేను యూరియా ఎంతైనా సప్లై చేస్తాను కానీ తక్కువ వాడుకోండి. తక్కువ వాడుకోవడం అంటే ఏంటమ్మా? ఏంటి? యూరియా ఏమన్నా ఇంట్లో చక్కెర తిన్న ఏమైనా కలుపుకొని తాగుతారా, లేక యూరియాని బయటకు తీసుకుపోయి రైతు అమ్ముకుంటాడా? అమ్ముకుంటున్న వాళ్ళు వీళ్ళు నాయకులు, వీళ్ళు కొరత సృష్టించి డబ్బులు సంపాదించుకోవడానికి వీళ్ళు బ్లాక్ మార్కెట్లలో తరలిస్తున్నారు. కాబట్టి దానికి డిమాండ్ పెరిగింది కాబట్టి నియోజకవర్గాల్లో బ్రహ్మాండంగా నిన్న మా పార్టీకి సంబంధించినటువంటి పిలుపు మేరకు రైతులు స్వచ్ఛందంగా వచ్చే ఆర్టీఓ కార్యాలయాల దగ్గర ధర్నాలు చేసి వినతి పత్రాలు ఇచ్చి, అయ్యా మాకు కాపాడండి రైతులను. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ ఒక్క రోజు కూడా మేము రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేసిన సందర్భం లేదు. ఈ రోజు ఇంత దారుణంగా ఒక సంవత్సరానికి ఇంత కొరతలు సృష్టించినారంటే వీళ్ళు భవిష్యత్తులో ఎంత చేస్తారనే విధంగా వాళ్ళు రైతులు గగ్గోలు పెట్టినటువంటి సందర్భాలున్నాయి. అనేక చోట్ల పోలీసులు పెట్టి వీళ్ళు ఆ రైతులను కూడా రానికుండా రోడ్ల మీదకి కేసులు పెట్టి కొట్టి తరిమిన సందర్భాలున్నాయి. వీళ్ళు అనుకున్నట్టు నిజంగా యూరియాని అక్కడ ఉంటే రైతులు ఆ రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదు. రోడ్డు మీదకి వచ్చినప్పుడు అక్కడే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లేక అధికారులు కానీ వచ్చి, ఇప్పుడు ఆర్డీఓకి మేము పోయి చెప్తున్నాం, నేనుంటే పక్కన ఆర్డీఓతో, నేను మా 2 నియోజకవర్గాలకు ఇన్ఛార్జి, నేను రాష్ట్ర కార్యదర్శిని, నేను మా 2 ఎమ్మెల్యే అభ్యర్థులను పక్కన పెట్టుకొని పోయి ఆర్డీఓ గారికి ఇచ్చినాము. ఆర్డీఓ గారు డైరెక్ట్ గా ఆయన చెప్పి, సార్ నేను తప్పకుండా గవర్నమెంట్ పంపిస్తాను సార్, మా సీఎం గారికి నేను తెలియజేస్తాను సార్, న్యాయం చేస్తాం సార్ అంటారు. అంటే మరి అక్కడ ఉంటే సార్ ఇదే ఉంది సార్ మా గోడౌన్ లో, ఇదే సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి గ్రామాల్లో ఆర్బీకేలు ఉన్నాయి, ఆర్బీకేల దగ్గర మేము స్టాక్ పెట్టాం, ఈ స్టాక్ లో మీరు వచ్చి మీ రైతులు తీసుకోవచ్చు సార్ చెప్పచ్చు కదా. మరి అక్కడ చెప్పలేదు కదా, ఆర్డీఓ గారికి చెప్పలేదంటే ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడ ఉంది యూరియా? ఆ యూరియా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు వీళ్ళు కావాల్సిన చోట పెట్టుకొని ఓట్లు సంపాదించుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేసినారు తప్ప అక్కడ ఉన్నదైతే రైతులు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం లేదు కదమ్మా. రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన అవసరమే ఉంది. వీళ్ళు అనుకున్నట్టు వీళ్ళు సూపర్ హిట్ సూపర్ పట్టు అని వాళ్ళు అనుకోవాల్సిందే తప్ప జనం అనుకోలేదు. అది జనం అనుకుంటే అప్పుడు మేము కూడా శభాష్ చంద్రబాబు నాయుడు గారు అంటాం. ఎందుకంటే పరిపాలన చేసినప్పుడు జనం వచ్చి రోడ్ల మీదకి వచ్చి మిమ్మల్ని పొగిడినప్పుడు మేము కూడా అభినందిస్తాం. కానీ వాళ్ళు వచ్చి రోడ్ల మీద అడుక్కుంటారు, అయ్యా మాకు యూరియా ఇవ్వండి అయ్యా, మీరేమి మాకు డబ్బులు ఇవ్వద్దు, మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా కొరత రాలే, కేవలం 1 సంవత్సరంలోనే మీరు ఎందుకు కొరతలు సృష్టించినారు, అన్ని నాటకాలు చెప్తున్నారు, ఒక్కటి కూడా ఆచరణలో లేవు, మీరు ఆచరణ తక్కువ, అమలు తక్కువ, మీరు ప్రచారం అయితే పీక్ లో ఉంటుంది, పనిచేయడం అయితే వీక్ గా ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితి రానికుండా చూడండి అని అడుక్కుంటున్న సందర్భాన్ని మనం గుర్తుంచుకోకుండా మనం ఏదో కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి, మనం పోగొట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి, మనం పోగొట్టుకోవాలి. వాళ్ళు మీటింగ్లు పెట్టినా, అది ప్రెస్ మీట్ పెట్టినా, అది ఏదైనా ప్రభుత్వ పథకాలు పంపిణీ చేసినా అది జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే పనిగా పెట్టుకొని వీళ్ళు రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారు. మేము బాగలేం కదా, మీరు బాగుంటారు కదా, బాగుండేప్పుడు మమ్మల్ని ఎందుకు తిట్టాలా? మీరు ప్రజలకు మేలు చేయండి, మేలు చేసి శబాస్ అనిపించుకోండి, అది అనిపించుకోకుండా ఇదే నీది తెల్లవారి ఇవాళ సభలో జగన్మోహన్ రెడ్డిని అటాక్ చేసింది ఇవాళ చాలా తక్కువగానే ఉంది కదా. మొత్తం వాళ్ళు ఏమేం చేశారు, ఏం చేయబోతున్నారు అనే దానిపైన కదా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఇవాళ సభలో ఏవేవి సక్సెస్ అయ్యాయి?
164 మంది ఎమ్మెల్యేలు రావాలనుకొని పెట్టినటువంటి మీటింగ్ అది. 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కలిసి పెట్టిన మీటింగ్ అది. 3 పార్టీలు 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినటువంటి మేనిఫెస్టో తీసుకొచ్చాడు పెట్టినటువంటి ఈ రోజు కార్యక్రమం అది. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి నవరత్నాల కన్నా మేము బ్రహ్మాండంగా వాటిని మెరుగుపరిచి ఇస్తాము, అవి కాక మళ్ళీ సూపర్ 6 ఇస్తాము, ఇవి కాక 143 హామీలు ఇచ్చినారు, ఆ హామీలు అమలు చేస్తామని చెప్పినటువంటి నాయకులు. కాబట్టి ఆ నాయకుల గురించి అందరూ వచ్చి చెప్పుకోవాల్సిందే కదా. చెప్పుకోవడం సరే మోహన్ రెడ్డి గారు, మీరేమో అది ఫట్ అయింది, అటర్ ఫ్లాప్, సూపర్ 6 ఒక్కటి కూడా అమలు కాలేదని మీరు చెప్తున్నా, కూటమి ప్రభుత్వము మేము సూపర్ సక్సెస్ అయ్యాము అని వాళ్ళు చెప్తున్నా కూడా లెక్కలైతే గణాంకాలు చెప్తాయి కదా. ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది ఏపీలో, అందుకోసమనే డబుల్ డిజిట్ గ్రోత్ వచ్చింది అని కూడా ఆయన చెప్పారు. 2025-26లో 10.5% జీడిపి గ్రోత్ రేటు, అది కూటమి ప్రభుత్వం సక్సెస్, కేంద్ర సహకారంతోనే ఇది సాధించామని చెప్తున్నారు. మరి మీరేమో అది గ్రాఫ్ పడిపోయిందని మీరు చెప్తున్నారు, ఏది నిజం? రోజా గారు ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, 15 సంవత్సరాలు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి వచ్చి ఈ రోజు మీటింగ్ లో 10 లక్షల రూపాయల గత ప్రభుత్వం అప్పు చేసింది, ఏ ఒక్క పైసా కూడా ప్రజలకు మేలు జరగలేదు, మేము వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ప్రజలకు అందిస్తున్నామని చెప్తున్నారు. అంటే 10 లక్షల అప్పు చేసిన 10 లక్షల కోట్లు అప్పు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమా? మీ 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 రెవెన్యూ శాఖ మంత్రి, మీ ఆర్థిక మంత్రి ఎవరు? మన పయ్యావు కేశవ్ అసెంబ్లీలో ఏం చెప్పారు? 7 లక్షల కోట్లు అప్పు అయింది అన్నారు. 7 లక్షల కోట్లలో అదే నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ ఏమన్నారు? 7 లక్షల కోట్లలో 4 లక్షల పైన చంద్రబాబు నాయుడు గారు చేస్తే 3 లక్షలు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు అప్పు అని చెప్పినటువంటి సందర్భం. మరి వాళ్ళు చెప్పింది అబద్ధమా, లేక ఇక్కడ పయ్యావు కేశవ్ గారు చెప్పింది అబద్ధమా, చంద్రబాబు నాయుడు గారు చెప్పేది నిజమా? మరి మీ ఎన్ని నిజాలు అబద్ధాలు మీరు అసెంబ్లీలో చెప్పినప్పుడు అన్ని అబద్ధాలు చెప్పినట్టే కదా. దానికి మీరు ఎందుకు కట్టుబడి ఉండకున్నారు? మరి మేము 10 లక్షల కోట్లు అప్పు చేసినప్పుడు మీరు ఎన్ని కోట్లు అప్పు చేసినారు? అప్పుడు మీరు ఎంత సంపద సృష్టించినారు? మరి మేము 3,30,000 కోట్లు మేము అప్పు చేస్తే దాదాపు 2,70,000 కోట్లు డైరెక్ట్ గా ప్రజలకు అందించినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మీరు 4 లక్షల పైబడి అప్పు చేసినటువంటి మీరు ఏ ఒక్కటి కూడా ముఖ్యంగా పనిచేసినటువంటి సందర్భం లేదు. రాజధాని పేరు మీద అనవసరంగా మీరు రాజధాని పేరు మీద కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులు తీసుకుపోయి తాత్కాలిక రాజధాని అని చెప్పి దాని ఈ రోజు కూడా అది ఇంకా పూడ్చుకోలేకున్నారు, దాంట్లో గుంతలు దిగినారు, ఆ గుంతలు పూడ్చుకోలేకున్నారు, ఆ నీళ్లు కొట్టేసేదానికి డబ్బులు. కానీ మరి మీ హయాంలో అసలు రాష్ట్రానికి రాజధాని లేదు కదా. ఇప్పుడు రాజధాని అనేది మనం ఇప్పటికిప్పుడు అనుకుంటే కట్టించేటంత శక్తి సామర్థ్యాలు ఆంధ్రప్రదేశ్ కు లేవు అనేది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన జరగకముందు 4 లక్షల కోట్లు కావాలి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినప్పుడు మా రాష్ట్రం రాజధాని కట్టుకోవాలంటే 4 లక్షల కోట్లు కావాలని ఆయన స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర విభజన జరగకముందు చెప్పినారు. మరి 8 లక్షల కోట్లు తీసుకొచ్చినారు వాళ్ళు ఇద్దరు కలిసి. ఇప్పుడు ఇద్దరు కలిసి ఉన్నారు కదా. అప్పుడు 14 నుండి 19 వరకు వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు కలిసి పనిచేస్తున్నారు. 8 లక్షల కోట్లు పెట్టి ఎంత అభివృద్ధి చేసినారు వీళ్ళు? కేవలం తాత్కాలిక రాజధాని అని 2 షెడ్లు వేసినట్టు వేసుకొని దాంట్లో నీళ్లు కట్టుకుంటా, దాన్ని ఇప్పుడు మళ్ళీ దాంట్లో నీళ్లు కానట్టు ఎత్తిపోసుకుంటా, దాన్ని మళ్ళీ ఇప్పుడు 60,000 కోట్లు మేము నిధులు కేటాయించినాం, ఇది బ్రహ్మాండంగా చేస్తామని ఇప్పుడు పూర్తి కాలే చెట్టు కొట్టేయడము, కంపలు కొట్టేయడము, గుంతలు పుచ్చుకోవడము, దానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడము, తర్వాత మళ్ళీ రేపు మన వచ్చిన వర్షాలకి ఆ నీళ్లు తీసుకోవాలంటే ఈ సంవత్సరం అంతా ఆ నీళ్లు తోడేసుకొని సరిపోతుంది. అవి తోడేసిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసి అది జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారు, మేము చేయలేకపోయినామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తున్నారు, ఇప్పటికిప్పుడు మనం రాజధాని చేసి డెవలప్ చేయడానికి అమరావతిలోనే డెవలప్ కావడానికి కష్టంగా ఉంటుంది. విశాఖపట్నం అయితే వెల్ నోటెడ్ సిటీ అదే. ఆ సిటీలో మనం కొంచెం ఎవరికి మెయిన్ బిల్డింగ్లు కడితే అక్కడ సరిపోతుంది. దాన్ని స్టార్ట్ చేసిన తర్వాత రాష్ట్రం డెవలప్ అవుతుంది. డెవలప్ అయిన తర్వాత మన రాష్ట్రానికి పరిశ్రమలు అనేక రకాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. మనము మళ్ళీ 7 రాజధాని 6 రాజధాని ఉండకపోతే రేపు ఒకే చోట కేంద్రీకృతమై ఈ రోజు 1,00,000 ఎకరాలు అక్కడ తీసుకుంటే 40,000 కోట్లు 33,000 ఎకరాలు ముందు తీసుకున్నారు. తర్వాత 15,000 20,000 గవర్నమెంట్ ఉంది. తర్వాత ఇప్పుడు 50,000 ఎకరాలు అంటున్నారు. 1,00,000 ఎకరాలు ఒకసారి తీసుకొని 1,00,000 కోట్ల ఖర్చు పెట్టి అదే ఆ చుట్టుపక్కల డెవలప్ చేసుకుంటే ఆ డెవలప్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో చోట ప్రాంతీయ భేదాలు వచ్చి మా ఏరియా డెవలప్ కావాలని మళ్ళీ రాష్ట్రం విభజన రాష్ట్రం చిన్నది అయిపోయి మనం ఇబ్బందులు పడుతున్నాం. మళ్ళీ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంలో భాగంగానే కదా నీట్ గా 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఆలోచనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. వీళ్ళు వక్రీకరించి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వచ్చినారు. నాగరాజ్ గారు, అధికార కూటమి తమ సూపర్ 6 పథకాలేమో సక్సెస్ అయ్యాయని చెప్తోంది, వైఎస్ఆర్సీపీ ఏమో అటర్ ఫ్లాప్ అంటోంది. అసలు మొత్తం మీద ఈ పథకాల అమలు కానీ ప్రజలు పై వీటి ఇంపాక్ట్ కానీ ఏ రకంగా ఉందంటారు? నమస్కారం అండి. మీకు అలాగే మన తెలుగుదేశం వైసీపీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
ఇప్పుడు తెలుగుదేశం నాయకత్వం కింద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం దాటి 1 నెలలో 2 నెలలు అయింది. వెయిట్ చేద్దాం. ఇట్ ఈస్ టూ ఎర్లీ. అది ఫెయిల్ అయిందా, సూపర్ సక్సెస్ అయిందా, పథకాల పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దానికి ఇప్పటికిప్పుడే మనం జడ్జిమెంట్ చేసే లేదంటే కామెంట్ చేయడం అనేది అది కరెక్ట్ గా అనిపించే పరిస్థితి కాదని నాకు అనిపిస్తోంది. అట్లాగే రెండో అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని మనం అభినందించాలి. సంవత్సరం లోపే ఆయన రైతుల గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఎంతసేపు వ్యక్తిగత రాజకీయ కక్షలతో కూడినటువంటి అటువంటి రిటారికల్ కాకుండా ఇప్పుడు ఆయన రైతుల దగ్గరికి వెళ్ళి మిర్చి రైతులతో మాట్లాడాడు, టొబాకో రైతులతో మాట్లాడాడు, యూరియా గురించి మాట్లాడుతున్నాడు, టమాటా రైతులు మాట్లాడుతున్నారు. సో నేనేమంటున్నానంటే గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన్ని బయటికి వెళ్ళి తిరిగే పరిస్థితి లేకుండా చేశారు. ఎక్కడికి వెళ్ళినా కానీ నిర్బంధానికి గురి చేశారు. ఆయన మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో ఆయన తిరగడానికి ప్రయత్నం చేస్తే పెద్ద ఎత్తున రాళ్లతో దాడి చేశారు. దయచేసి కూటమి ప్రభుత్వం కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రతిపక్ష నాయకుడిగా జనంలోకి మాట్లాడినివ్వండి. జనం సమస్యలు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరపున ఆయన చెప్పనివ్వండి. చెప్తే కూటమి ప్రభుత్వం మీరేం చేయదలుచుకున్నారో ఏం చేస్తున్నారో చెప్పండి. ఆయన్ని ఎళ్ళనివ్వండి, మాట్లాడినివ్వండి. మాట్లాడే వాతావరణం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం గతంలో లాగా కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడి హోదాలో తిరిగే అవకాశం స్వేచ్ఛ ఇస్తేనే ప్రజాస్వామ్యంలో సాధ్యమవుతుంది. ఇది ఒకటి. తర్వాత ఇప్పుడు మనం అర్థం చేసుకున్నది ఏంటంటే ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగింది. ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఎట్లా ఉంటుందంటే ఇటు సంక్రాంతి కోడిపుంజులు ఇక్కడ రాష్ట్రానికి వచ్చేటప్పటికి జాతీయ స్థాయిలో వీళ్ళ ఐక్యత వర్ధిల్లింది. ఇద్దరు కలిసి అక్కడ బీజేపీ అభ్యర్థిని గెలిపించారు. సంతోషం. అలాంటి ఐక్యతే రాష్ట్ర అభివృద్ధి విషయంలో వీళ్ళిద్దరూ ఎందుకు చూపడం లేదు? చూపిస్తే బాగుంటుంది. రాష్ట్ర అభివృద్ధి అంటే ఏమిటి? ఇప్పుడు సంవత్సరం క్రితము వరద వచ్చింది విజయవాడలో, సింగనగర్ ఆ ప్రాంతం అంతా కూడా మునిగిపోయింది, కంప్లీట్ మునిగిపోయింది. దానికి ఇంతవరకు కాంక్రీట్ గా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేదు. శాశ్వత ప్రాతిపదిక మీద ఈ వరద నివారణ అనేది విజయవాడ కావచ్చు, రాజధాని ప్రాంతంలో కావచ్చు, నివారణ చేయడానికి ఎటువంటి ప్లాన్ మనం అమలు చేయాలి, ఆ ప్లాన్ కి ఎటువంటి నిధులు మన కేంద్రం నుంచి రాబట్టుకోవాలి అనే విషయంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేదంటే ప్రతిపక్ష నాయకుడైన జగన్ గారు కూడా ఇలాంటి ఐక్యతే మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎలాంటి ఐక్యత చూపించారో అలాంటి ఐక్యతే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చూపించి కేంద్రం నుంచి కనుక రాబట్టుకోగలిసిన నిధులు రాబట్టుకోగలిగితే కనుక ప్రజలు హర్షిస్తారు. తర్వాత ఇప్పుడు రాజధాని విషయంలోకి వస్తే కనుక మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడున్న రాజధానిని నిర్వీర్యం చేశారు. దాన్ని 3 భాగాలుగా చేశారు. ఇప్పుడున్నటువంటి అది ఎంత తప్పో ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్ గా రియల్ ఎస్టేట్ గా మార్చేశారు. నిజంగా 1,00,000 ఎకరాలు ఇవాళ రాజధానికి అవసరం అండి? 1,00,000 ఎకరాలతో ఏం చేయాలనుకున్నారా? రాజధాని నిర్మిస్తారా లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా? ఇది మాత్రం నిజంగా ఈ రాజధాని నిర్మాణం కన్నా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఉపయోగపడేటట్టుగా అనుకోవాల్సి వస్తుంది. తర్వాత ఈ సంవత్సర కాలంలో కొన్ని ధోరణులు చూస్తే కనుక కూటమి ప్రభుత్వము రైట్ డైరెక్షన్ లో వెళ్ళడం లేదు అనేది అనిపిస్తా ఉంది. ఏమిటా సూచనలు అంటే మనకు కనిపిస్తున్నటువంటి అంశాలు ప్రధానంగా మనకు కనిపిస్తున్నది ఏంటంటే మహిళల పైన జరుగుతున్నటువంటి లైంగిక దాడి కానీ లేదంటే అరాచకాలు కానీ పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తక్కువ కాలంలోనే పిఠాపురంలో అక్కడ మహిళల మీద జరుగుతున్నటువంటి ఈవ్టీజింగ్ కావచ్చు, అట్రాసిటీస్ కావచ్చు, తను కంప్లైంట్ చేస్తే అధికారులు కూడా ఎస్పీ స్థాయి అధికారులు కూడా స్పందించట్లేదని ఆయన ఆ రోజుల్లో ఉప ముఖ్యమంత్రి హోదాలో చెప్పడం జరిగింది. తర్వాత కాలంలో మనం తిరువురులో టీడీపీ ఎమ్మెల్యే చూసాం. టీడీపీ ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి మహిళ, ఆమె పాపం గవర్నమెంట్ ఉద్యోగి, వాళ్ళ భర్త తెలుగుదేశం నాయకుడు సర్పంచ్, ఆమెను వేధింపులకు గురి చేస్తే ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే కార్యకర్తలంతా పోయి తెలుగుదేశం హెడ్ ఆఫీస్ పోయి ధర్నా చేశారు. అలాగే కాళహస్తిలో మనం చూసాం. ఈ కాళహస్తి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై ఫోకస్ చేయాలంటారు. నెక్స్ట్ పాయింట్ ఫోకస్ కాదండి, నేనేమంటున్నానంటే ఇది సంవత్సర కాలంలో వస్తున్నటువంటి మహిళా ఎమ్మెల్యేల నుంచినే రక్షణ లేని పరిస్థితి కనిపిస్తుంది మహిళలకి. ఎమ్మెల్యేలు ఎవరైతే ప్రజలు ఎన్నుకున్నటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ కార్యకర్తలు, మామూలు జనం కాదు, వాళ్ళు పార్టీ కార్యకర్తలు కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు. అక్కడ ఒక శ్రీకాకుళంలోనే ఎక్కడో కాలేజ్ ప్రిన్సిపల్ ఆమెని అక్కడ ఎమ్మెల్యే వేధించడం జరిగింది. వీళ్ళు బయట వాళ్ళు కాదు. సో ఇది ఖచ్చితంగా రైట్ డైరెక్షన్ గా పరిపాలనకి సుపరిపాలన, చంద్రబాబు నాయుడు గారు చెప్పే సుపరిపాలన అనే దానికి ఇది కరెక్ట్ కాదనేది అనిపిస్తుంది. తర్వాత రెండో అంశం ఏంటంటే మెడికల్ కాలేజీలు.
ఒక 6 ఏమో జగన్మోహన్ రెడ్డి గారు కాలేజీలు ప్రభుత్వం ఆధీనంలో స్థాపించడం జరిగింది. ఆ కాలేజీలని పీపీపీ మోడల్లో చేయడం అనేది ఎంత తప్పండి? వైద్య విద్య అనేది ఇవాళ పేద విద్యార్థులకి అందించాల్సినటువంటి ప్రభుత్వము ప్రైవేట్ కి అప్పచెప్తే ఏమవుతుంది? వాళ్ళు మేనేజ్మెంట్ కోటా కింద అమ్ముకునే పరిస్థితి వస్తుంది. ఇదే సంక్షేమం అంటే? ఖచ్చితంగా ఇది కాదు. ప్రభుత్వం అనేది ఆలోచించాలి ఇట్లాంటి నిర్ణయాలు. మొన్న ఈ మధ్య కాలంలో ఒక కర్నూలులో సోలార్ పవర్ ప్లాంట్ 1500 కోట్ల రూపాయల పవర్ ప్లాంట్ పెట్టడానికి ఒక పెద్ద పెట్టుబడిదారు వస్తే అక్కడ కమిషన్లు ఎక్కువ అడుగుతున్నారు, పెద్ద అధికారంలో ఉన్న పెద్దలని వాళ్ళు డ్రాప్ చేసుకుని వెళ్ళిపోవడం జరిగిందని సమాచారం వస్తా ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు అపోజిషన్ ని బ్లేమ్ చేసేసి ఈ సంవత్సరంలో మేము సాధించేస్తామని సంకల్పం వదుకోవడం తప్పు. సంవత్సరంలో ఏమీ చేయలేదు, ఘోరంగా ఫెయిల్ అయ్యారని చెప్పడం కూడా తప్పు. తర్వాత ఇంకొక అంశం ఏంటంటే, సరే ఇది సూపర్ హిట్టా లేదంటే సూపర్ ఫట్టా అనేది స్కీమ్ వదిలిపెడితే లోకేష్ గారు మాత్రం సూపర్ పవర్ గా గవర్నమెంట్ లో ఎదుగుతున్నారు సంవత్సర కాలంలో. ఇది ముఖ్యమంత్రి ఒక షాడో ముఖ్యమంత్రిగా ఎమర్జ్ అవుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక ఆయన ముఖ్యమంత్రి కొడుకు హోదాలో ఉంటే ఉండొచ్చు, కానీ ఒక ముఖ్యమంత్రి కన్నా కూడా ఎక్కువ స్థాయిలో ప్రొజెక్షన్ జరుగుతా ఉంది. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటర్వ్యూ సంపాదించాలంటే సామాన్యులకి ఎవరికి సాధ్యం కానటువంటి పరిస్థితి. ఈయన అక్కడ ఎయిర్పోర్ట్ లో ఎక్కంగానే అక్కడ దిగేటప్పటికి ప్రధానమంత్రి డోర్స్ అన్ని ఓపెన్ అయ్యి ఆయన ఇంటర్వ్యూ ఇస్తున్నారు, అమిత్ షా ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అన్ని శాఖల కేంద్ర మంత్రులను ఆయన కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి సమర్పించాల్సినటువంటి విష్ లిస్ట్ అంతా కూడా ఈయన సమర్పించి చేస్తున్నాడు. రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి మిగతా కేబినెట్ మంత్రులంతా కూడా డమ్మి అయ్యే పరిస్థితి వచ్చింది. మొన్న ఉచిత బస్సు పథకం స్కీమ్ ని ప్రారంభించినప్పుడు అక్కడ రామ్ ప్రసాద్ రెడ్డి అనుకుంటా రవాణా శాఖ మంత్రి, ఆయన ఎక్కడున్నాడు కొత్త కూడా లేదు. మొత్తం అంతా కూడా ఈయనే లోకేష్ గారి నాయకత్వం కింద నడుస్తా ఉంది. ఇది అనేది ఒక కరెక్ట్ డైరెక్షన్ లో వెళ్తున్నట్టుగా అనిపించట్లేదు. ముఖ్యమంత్రి కాకుండా షాడో ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదంతా కూడా ప్రభుత్వం సరిదిద్దుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా వచ్చే పరిస్థితి ఉండదు. కూటమే 100 కాలాలు మళ్ళీ పరిపాలన. అలాగే నాగరాజ్ గారు, ఈ ప్రతిపక్ష హోదా అంశంపై మీ అభిప్రాయం ఏంటి? ప్రతిపక్ష హోదా అంశంపై, ఇది ప్రతిపక్ష హోదా ప్రజలు ఇచ్చేటువంటిది, ఇది నన్ను అడుగుతారేంటి అని ఇటువైపు చంద్రబాబు నాయుడు, ఇటు జగన్ ఏమో ప్రతిపక్ష హోదా అంశం కోర్టులో పెండింగ్ లో ఉంది, ప్రభుత్వం ఇంతవరకు కోర్టుకు సమాధానం చెప్పలేదు అని ఆయన అసెంబ్లీకి వెళ్తే ఇంకేంటి లాభం అని ఆయన ప్రశ్నిస్తున్నారు. కాదండి, ప్రతిపక్షం హోదా ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళరా? ఏమన్నా అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైనా అటువంటి మ్యాండేట్ ఏమైనా ప్రజలు ఇచ్చారా? నువ్వు ప్రతిపక్ష నాయకుడు అయితేనే అసెంబ్లీకి వెళ్ళు, మా వాడిని వినిపించు, ప్రతిపక్ష నాయకుడు కాకపోతే వెళ్ళొద్దని చెప్పారా? ఏమిటండి? మీకు మాట్లాడే అవకాశం శాసనసభ్యుడిగా మీకు ఇచ్చారు, ప్రజలకు ఎవరికి ఇవ్వాల? అరుదైనటువంటి అవకాశం. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల వాణిని మీరు వినిపించాలి హౌస్కి వెళ్ళి. మీరు వెళ్ళకపోవడం అనేది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని ఉల్లంఘించడం అవుతుంది. అది మళ్ళా అంటే నాగరాజ్ గారు, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే 175 మందిలో నేను కూడా ఒకలాగా మాట్లాడాలి, నాకు ఆ హోదా వస్తే నేను నా గొంతు ఇంకాస్త ఎక్కువగా వినిపించేటువంటి అవకాశం నాకు ఉంటుంది అని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఎక్కువ వినిపించేది ఏముందండి? ప్రజలు ఇచ్చింది అది 11 మంది సభ్యులు. నీకు ఇచ్చినటువంటి గొంతు అంతే. దానికన్నా పెంచు సభలో ఎవరు కాదన్నారు? ప్రతిపక్ష నాయకుడిగా మీకు ప్రతిపక్ష హోదా లేకపోతే ప్రతిపక్ష నాయకులు మాట్లాడరండి? చూసాం. వినండి, ఎందుకు ఇవ్వరండి? మనం చూసాం పాత రోజుల్లో మన సిపిఐ శాసనసభ్యులు ఎంతమంది ఉండేవారు? 5 మందో 6 మందో. బీజేపీలో ఎంతమంది ఉండేవారు? 1-2 విద్యాసాగర్ గారు, లేదంటే ఇంకా కొంతమంది ఉండేవాళ్ళు. సిపిఎం నుంచి కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళంతా మాట్లాడేది నర్ర రాఘవరెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడలేదండి. అది కాదండి, మనకుండే సంఖ్యాబలాన్ని కాదు, సంఖ్యాబలం బల ప్రదర్శన పనికొస్తుంది తప్ప మీరు ప్రజా సమస్యల్ని ప్రతిబింబించడానికి మీరు చెప్పడానికి అయితే కనుక మీకు సంఖ్యాబలంతో సంబంధం లేదు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అది. ఆ తీర్పును మీరు గౌరవించి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా నెరవేరిస్తే రేపు చంద్రబాబు నాయుడుకి ఈ ఫిగర్ రావచ్చు, మీకు ఆ ఫిగర్ రావచ్చేమో. నేను వెళ్ళను అనడం తప్పండి. అది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ కి పూర్తిగా భిన్నమైనటువంటి ధోరణిది. రైట్, దాన్ని ధిక్కరించినట్టు కూడా అవుతుంది. రైట్ అండి, ఓకే. ఆనంద్ సాగర్ గారితో మాట్లాడదాం. ఆనంద్ సాగర్ గారు, ఇప్పుడు నాగరాజ్ గారు చెప్పినటువంటి 3 అంశాలపైన మీ వివరణ అడుగుతున్నాం. మహిళలపై లైంగిక దాడులు, ఈ అరాచకాలు, వీటన్నింటికీ అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉంది. అలాగే ఈ మెడికల్ కాలేజెస్ పీపీపీ మోడల్ చేయడం అనేది చాలా తప్పు అని ఆయన మాట్లాడారు. అలాగే లోకేష్ షాడో సీఎం గా ఆయన పూర్తిగా మారిపోయారు, కేబినెట్ మంత్రులంతా కూడా డమ్మీగా మారిపోయారు అని చెప్పేసి చెప్పారు. వీటిపైన మీరేమంటారు? P4 సిస్టమ్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో, సంపన్నమైనటువంటి దేశాల్లో ప్రూవ్ అయినటువంటి ఒక ప్రోగ్రామ్ అండి. ప్రజల భాగస్వామ్యం, ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యం, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఫలితాన్ని రాబట్టేటువంటి పథకం అది. అంటే ప్రతిదీ
ప్రభుత్వమే చేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాలేజీలు పెడతానని చేశాడు, భూసేకరణ చేశారు. మా కోనసీమ అంబేద్కర్ జిల్లాలో అమలాపురంలో భూసేకరణ చేశారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి మంత్రి విశ్వరూప్ విపరీతంగా దోచేశాడు భూసేకరణ పేరుతో. బోలెడంత ఉద్యమం చేశాం అక్కడ. ఆయన అవినీతి అంతా బయట పెట్టాం. భూమి కొనుగోలులో ఎన్ని కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందో మేము బయట పెట్టాం. ఎలక్షన్ లో చిత్తుగా ఓడిపోయాడు. అట్లాంటి దోపిడీ కావాలని మరి ఆయన నాగరాజా గారు అనుకుంటున్నారేమో నాకు తెలియదు. అట్లే కాదండి, ప్రజల భాగస్వామ్యంతో, ప్రైవేటు భాగస్వామ్యంతో, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఒక మంచి ఫలితాన్ని తీసుకొచ్చి ప్రజలకు అందించే ముఖ్యోద్దేశమే P4 సిస్టమ్. అలాగే లోకేష్ గారు షాడో ముఖ్యమంత్రి అనేది అది నిరాధారమైనటువంటి ఆరోపణ. ఆయన శాఖను చూసుకోవడానికి ఆయనకి ఖాళీ లేదు, పక్కన ఉన్నటువంటి పార్టీని చక్కబెట్టడానికి ఖాళీ లేనంత బిజీగా ఆయన ఉంటున్నప్పుడు ఈ మంత్రులను డెమ్మిల్ చేసినటువంటి ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఎమ్మెల్యేలకు 6 నెలలుగా అయినా ఆయన అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాదు, మంత్రులకి 3 నెలలైనా అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాదు, ఎంపీలకు అయితే ఇంక దిక్కే లేదు. అది అటువంటిది తీసుకొచ్చి మాకంట కట్టకండి. మేము ఫ్రీగా వెళ్ళి కలుసుకుని వస్తున్నాం సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, లోకేష్ గారిని, మంత్రుల్ని. ఏ పని ఉన్నా మా మంత్రులతో అయిపోతుంది. మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఒక ఫోన్ చేస్తే 2 రోజులు కాలుగెత్తుతారు, పని చేసేస్తున్నారు, కలెక్టర్ గారితో మాట్లాడుతున్నారు, అయిపోతుంది. మరి మాకు లేని బాధ మీకే ఎక్కడ వచ్చిందో, ఆయన షాడో ముఖ్యమంత్రిగా మీరు ఎక్కడ కనిపించారో అది మీకే తెలియాలి. అనలిస్ట్ గా మీరు అనాల్సినటువంటి మాట కదా అది. నేను పార్టీలో అధికార ప్రతినిధిని. నేను 40 ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్నాను. నేను ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఇప్పుడు నియోజకవర్గానికి నేను కన్వీనర్ గా ఉన్నా, కో కన్వీనర్ గా. మరి మేము మా స్థాయిలో మేము మాలాంటి వాళ్ళమే పదవి లేకపోయినా మేము మాట్లాడుతుంటే, ఒకటి స్పందిస్తుంటే, మినిస్టర్ ద్వారా పనులు అవుతుంటే మీరు కాదంటారంటే అసలు మినిస్టర్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి మా ఎమ్మెల్యేలు చెప్తేనే పనులు అయిపోతున్నాయి. 24 గంటలు మా ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉంటున్నాం. అందుకే మేడం మేము డిబేట్లలో ఏదో మాట్లాడాలని మేము ఇప్పుడు మీరు ఇందాక డిబేట్లలో మాట్లాడి వాళ్ళు ఏదో ఆనందపడుతున్నారు. మేము ప్రజల దగ్గర మాట్లాడుతున్నాం, ప్రజల మధ్య ఉంటున్నాం. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏమన్నాడో చూసారా? ఎందుకన్నా దిగి చావాలి చంద్ర. ఆ భాష ఏంటండి? ఆ మాటలు ఏంటండి అసలు? మీరు దాన్ని దయచేసి ఖండించారా? తమరు ఖండించారు కదా? తప్పు ఎవరైనా ఖండించాల్సిందే, సభ్య సమాజం. మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, ఏమన్నా ఒక్క మాట తూలేరా? పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట తూలేరా? ఏమిటి భాష సరిగ్గా లేదు, చెయ్యాలి కదా. ప్రభుత్వం ఇప్పుడు 5 సంవత్సరాలు విధ్వంసం జరిగిన తర్వాత అధికారం వచ్చింది కూటమి ప్రభుత్వానికి. మీకు తెలుసు ఖజానా ఖాళీగా ఉంది. ఆయన దాదాపు 1,30,000 కోట్లు పెండింగ్ బిల్లులు పెట్టెళ్ళాడు, అప్పు పెట్టెళ్ళాడు. చెల్లించాల్సిన చెల్లింపులు ఉన్నాయి. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాం, రైతులకి బకాయిలు చెల్లించాం, ఇంకా ఇవ్వాల్సినటువంటి అనేక అన్ని కాంట్రాక్టులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు చెల్లించాం. అంటే రాష్ట్రంలో అప్పులు పెరిగాయి, ఆదాయం తగ్గింది, కానీ కూటమి నేతల సొంత ఆదాయం మాత్రం విపరీతంగా పెరిగింది అని ఆయన కామెంట్ చేశారు. నేనైతే ఒక్క మాట చెప్తాను మేడం, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చే సంస్కరణలు అయినా సరే సమకాలీకులకి నచ్చవు, కానీ భావితరాలు అట్ల ఫలితాలు అనుభవిస్తారు. మనం ఇది తెలంగాణ రాష్ట్రంలో చూసాం. అందుకే ఆయన 53 రోజులు అక్రమంగా వైసీపీ జైల్లో పెడితే లక్షలాది మంది ఆ ఐటీ ఉద్యోగులు రోడ్డెక్కి కథం తొక్కారు, ప్రణం నినాదం చేశారు. వాస్తవం కదా, వాళ్ళకి అంత అవసరం ఏంటి? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆ ఐటీ అనేది తీసుకురాకపోతే, ఆ రాష్ట్రానికి ఆ సైబరాబాద్ అనేది అక్కడ పెట్టకపోతే మాకు ఈవేళ ఈ ఉద్యోగం లేదు, ఈ వృత్తి లేదు, ఈ బ్రతుకు లేదని వాళ్ళు బయటకు వచ్చారు. ఆనాటి వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి దుశ్చర్యను ముక్త కంఠంతో ఖండించారు, మద్దతు తెలిపారు. ఇంతకంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ ని మనం ఏమని చెప్పుకోగలం? కాబట్టి ఈవేళ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి పాలన భావితరాలకు బంగారు బాట వేసే పరిపాలన ఆయన తీసుకొస్తున్నాడు. ఆయనకి ఏ స్వార్థం లేదు. ఆయన ఇల్లు బాగుపడాలి, సంసారం బాగుపడాలి, కులం బాగుపడాలి, ఆయన కూడా ఉన్న కోటరీ బాగుపడాలి, ఆ ముఠా బాగుపడాలి అనేది లేదు. అలాగే ఆనంద్ సాగర్ గారు, పులివెందులకి బై ఎలక్షన్ రాబోతోంది అనేటువంటి లీకులు ఎక్కువగా వినబడుతూ ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకుని అసెంబ్లీకి వెళ్ళకపోతే సభ్యత్వం రద్దు చేస్తారా? అది అంత ఆషామాషి వ్యవహారమా? గతంలో చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీకి రాలేదు కదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు కూడా మొన్న అంటున్నారు, ఎన్టీ రామారావు గారు అసెంబ్లీ నుంచి పారిపోయాడు, చంద్రబాబు నాయుడు ఏడుస్తూ పారిపోయాడు, ఇటువంటి సెటైర్లు వేస్తా ఉన్నారు. ఎన్టీ రామారావు గారికి అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయాడు, ఏమని వెళ్ళిపోయాడానికి అక్కడ అవమానం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఆయన సమక్షంలోనే, ఆ సభా మధ్యంలోనే, ఆ నిండు సభలోనే, ఆనాటి కౌరవ సభలో ఏ విధంగా అయితే
ద్రౌపది వివస్త్రం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని, అన్నగారి ముద్దుల తనయన్ని అసాసినేట్ చేశారు. ఆవిడ క్యారెక్టర్ మీద విషం కక్కారు. ఇంట్లో కూర్చున్న ఇల్లాల మీద అసెంబ్లీలో మరి కారు కూతలు కూస్తే, ఆ తప్పుడు మాటలు మాట్లాడితే, ఆవిడ లోకేష్ గారు DNA గురించి మాట్లాడితే, ఆయన పుట్టుక గురించి మాట్లాడితే ఏ తండ్రికైనా కన్నీళ్లు రావా? అక్కడికి మళ్ళీ వెళ్ళాలని అనుకుంటాడా? అప్పుడు ఆయన భీకరమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు, ఇది కౌరవ సభ, దీన్ని గౌరవ సభగా మార్చడానికి నేను బయటకు వెళ్తున్నాను, ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ గెలిచి ముఖ్యమంత్రి ఇచ్చి దీన్ని గౌరవ సభగా మారుస్తాను అని చెప్పారు. మరి గౌరవ సభ అనేటప్పటికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు? ఇక్కడే మీరు వితండవాదం అంటే జగన్మోహన్ రెడ్డి వితండవాదం ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆయన ఇందాక ఆయన చెప్పారు, నాగరాజా గారు, ఆయనకి పులివెందుల ప్రజలు పట్టం కట్టారు, ఎమ్మెల్యే అనే 3 అక్షరాలు ఇచ్చారు. ఎమ్మెల్యేగా జైపాల్ రెడ్డి గారు కానీ, వెంకయ్య నాయుడు గారు కానీ, ఓంకార్ గారు కానీ ఆ రోజుల్లో ఒక్కొక్క సింగిల్ ఎమ్మెల్యే నుండి ఎంతటి చట్టసభల్లో వాళ్ళు మాట్లాడారో, ప్రభుత్వాన్ని మెడలు ఉంచారో ఆ రికార్డ్స్ ఒకసారి చదువుకోమని జగన్మోహన్ రెడ్డికి నేను చెప్తున్నా. ఎందుకంటే 72లో మా తండ్రి గారు ఎమ్మెల్యే, 78లో ఎమ్మెల్యే, మంత్రి, మా బావగారు 72లో ఎమ్మెల్యే. నాకు అసెంబ్లీ గురించి దాదాపుగా 72 నుంచి తెలిసిన. 72లో పుట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఒకసారి 72 చరిత్ర దేవయా, ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు నీకంటే ముందు, కనీసం నీ తండ్రి అయ్యాడు. నీ తండ్రి రికార్డు అన్న నువ్వు పరిశీలించుకో. అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలి, ఎలా మాట్లాడాలి. రాజశేఖర రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నీ తల్లి కొడుకుని ఎందుకు పుట్టావని నువ్వు కుమిలి ఏడ్చి చచ్చేలాగా చేస్తాను, నిన్ను ఉతికి ఆరబెడతాను అన్ని తర్వాత దానికి సారీ చెప్పాడు. అది పెద్దరికం అంటే, జెంటిల్మెన్ అంటే. ఎందువల్ల దిగిచావు చంద్రబాబు నాయుడిని ఉరిదీయండి, కాల్చి చంపండి, నటుడు నంద్యాల ఎలక్షన్ అంటాడు ఈయన. వితండవాదం అండి, వితండవాదం జోలికి మేము వెళ్ళదాం. మేము ప్రజల్లో ఉన్నాం. వాళ్ళు ఏమన్నారు, ఫస్ట్ సూపర్ 6 అమలు కాదు, ఇంటింటికి ఇంట్లో ఉన్నటువంటి అందరి పిల్లలకి ఇవ్వడం సాధ్యం కాదు, తల్లికి వందనం అన్నారు, ఇచ్చి చూపించాం, నోరెళ్ళ పెట్టారు. ఫ్రీ బస్సు పెట్టలేరు అన్నారు, పెట్టి చూపించాం, మహిళలందరూ జేజేలు కొడుతున్నారు, వీళ్ళకి ఇంకా సబ్జెక్ట్ లేదు. అలాగే రైతుకి ఇది ఇచ్చాం, అన్నదాత సుఖీభావ ఇచ్చాం, అన్నా క్యాంటీన్లు తెరిపాం, 27,000 కిలోమీటర్లు రోడ్లు వేసాం, దీపం 2 పథకం కింద ఇప్పటికీ 1,50,00,000 మంది బెనిఫిట్స్ ఉందా, దాన్ని కూడా ఇప్పుడు మార్పు చేసాం. ముందుగానే 3,000 అకౌంట్ లో డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధపడుతుంది. రాబోయే అతి తొందరలో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆడబిడ్డ నిధి పథకం వస్తుంది, నిరుద్యోగ వృత్తి వస్తుంది, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తున్నాయి. విత్ ఇన్ 4-5 months లోనే రాబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయిన 210 రోజుల తర్వాత ఆటో వాళ్ళకి 10,000 వేశాడు. మేము ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే 1,000 రూపాయలు పింఛను పెంచాడు, 3,000 4,000 చేశాడు. ఆయన 1,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళ టైం తీసుకుని 250 5 ఏళ్ళకి 250 రూపాయలు పెంచుకుంటూ పోయాడు. మేము అట్లా కాదు కదా, ఏకాఏకిని ముఖ్యమంత్రి అని మరుక్షణమే 1,000 రూపాయలు పెంచి మొత్తం 7,500 బకాయి ఉన్నాడు అన్ని కూడా ఒకే రోజు పంచిపెట్టాం. ముందుగానే పంచిపెడతాం. మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి అడుగు పెట్టరా? ప్రజా సమస్యల పైన ప్రశ్నించరా? ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి వెళ్ళేటువంటి దమ్ము లేదా? ఇప్పుడు గౌరవ సభ, దాని గౌరవ సభగా మారుస్తాము, అది ఇది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదమ్మా. ఇప్పుడు స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఏ స్థానంలో ఏ విధంగా ప్రవర్తించాలి అనే విషయం కూడా వాళ్ళు గమనించుకోవాల్సిన అవసరం ఉంది కదా. అదే స్పీకర్ గెలిచిన తర్వాత ఇంకా స్పీకర్ గా ఎన్నుకోబడతాడు ఆ ప్రాంతంలో, అప్పటికి ఒక పెద్ద మనిషి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినారు, ఇంకా చచ్చిపోలే, అర్థమవుతుందమ్మా, చచ్చిపోలే, వాడు చావాలా, అలాంటి భాష మాట్లాడిన వ్యక్తిని అక్కడ స్పీకర్ స్థానంలో కూర్చోబెడితే ఆ స్పీకర్ స్థానం దగ్గరికి పోయి జగన్మోహన్ రెడ్డి గారు చేతులు కట్టుకుంటే వీళ్ళు స్పీకర్ మైక్ ఇస్తారా? గతంలో ఉన్నటువంటి కోడె శివప్రసాద్ ఏ స్థాయిలో మైక్ ఇచ్చినాడో మనం చూడలేదా? చూసినాం. సరే, ఇప్పుడు ఇంకో మాట అంటున్నారు, ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏడను దూకి సాగిపోయి హీరో సప్లై చేయలేను, నువ్వేం బతుకుతావు, నీదేం బతుకు సాగు అన్నాడని అని చెప్తున్నారు కదా. మరి అదే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని పాతి పెడతాం, 100 అడుగుల లోపల పాతి పెడతాం అంటే ఏంది అని మళ్ళా విలేకరు క్వశ్చన్ ఇచ్చే, పాతి పెడతామంటే ఏంది అర్థం అంటే మళ్ళీ రెండోసారి తిప్పి రాజకీయంగా పాతి పెడతాం. ముందు పాతి పెడతాం అన్నాడు, తర్వాత రాజకీయంగా. అంటే మీరు పాతి పెట్టచ్చు, సంపచ్చు, సంపేయచ్చు, సంపేయడానికి ప్లాన్ లేయచ్చు, మీకు ఇష్టం వచ్చినట్టు చేయాల్సినట్టు చేయొచ్చు, కానీ మేము మాట్లాడితే మాత్రమే మీరు
సత్యహరిచంద్ర ఇద్దరు. ఈమె ఎన్టీ రామారావుకు ముద్దుల తనయురాలంట. ఆమెను అసెంబ్లీలో మాట్లాడారంట. ఆ మాటలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన రికార్డు తిరిగేసి చూసినాను. ఏ ఒక్క చోట కూడా డైరెక్ట్ గా మాట్లాడినట్టు ఏ ఒక్కటి లేదు అని. సరే మీరు అన్నారా తప్పే అనుకుందాం, మీరు ఏడ్చినారు, బయటకు వచ్చినారు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి భార్యను ఏ టైప్ లో మాట్లాడారో మీకు గుర్తులేదా? మీరు మా అన్న ముందు మేము మాట్లాడినాం, తప్పు చేసినా 11 సీట్లు మాకు వచ్చినాయి అనుకుందాంలే. మరి మీరు చేసినటువంటిది మీ భాషలేంది, మీ మాటలేంది, మీరు మాట్లాడేది, మీరు మాట్లాడితే ఏం చేసినారు? వానికి మర్యాదగా బిర్యానీలు పెట్టి గౌరవంగా పోలీస్ స్టేషన్ లో పెట్టి సంతకాలు పెట్టించి ఇంటికి పంపించారా? వాడు మాట్లాడిన ఏం మాటలు మాట్లాడినారు మీకు తెలుసా? ఆ మాటలన్నీ నా నోటితో చెప్పాలంటే ఇప్పుడు అసహ్యంగా ఉంది. మీరైతే చెప్పగలుగుతారు కానీ నాకు చెప్పడానికి అసహ్యంగా ఉంది. అది ఆ టైప్ లో మీరుండే. ఆ తర్వాత ప్రతిపక్షం అంటున్నారు. ప్రతిపక్షము అధికార పక్షం 3 పార్టీలు కలిసి అధికార పార్టీ పంచుకుంటున్నారు. 3 పార్టీలకు సంబంధించి ఒక్కొక్క పార్టీకి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఓట్లు మీకు రాలే. అది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఓట్లు ఇచ్చినాయో ఆ ఓట్లు మీకు ఒక్కొక్క పార్టీకి రాలేదు. మీకు అన్ని పార్టీలు కలిపితే వచ్చిన ఓట్లు 54% అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఓట్లు 40%. అంటే జనాల ప్రతిపాదికన మనం తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు నీకు జనాల సమస్య పైనే కదా అసెంబ్లీలో డిస్కషన్ చేయాల్సింది, జనాల గురించే కదా మనం డిస్కషన్ చేయాల్సింది. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓటు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష స్థానం ఇస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి? ఏం నష్టం మీకు? ఆ నష్టం ఏందో చెప్పండి. ఆ నష్టం చెప్పండి. లేదు కోర్టుకు పోయి ఆన్సర్ చెప్పమంటే అక్కడ ఆన్సర్ చెప్పుకోండి. ఇంట్లో కూర్చొని ఇక్కడ కూర్చొని అసెంబ్లీకి రాలే ఏం తెస్తాడు? అసెంబ్లీకి వచ్చి మీరు సింగిల్ ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే నానా, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పార్టీకి అధ్యక్షుడు, 11 మంది, మీరు 3 పార్టీలు కలిసి 54% వచ్చే ఒక పార్టీకి 40% ఓటు తెచ్చుకున్నటువంటి నాయకుడు. అలాంటి నాయకుని పట్టుకొని మీరు పులివెందుల ఎమ్మెల్యే వచ్చి మాట్లాడమనంటే మీరు మాట్లాడే ప్రతి మాటకు, ప్రతి ఎగతాళికి, 10 ఎక్కిరి చేష్టలకు మీ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి చేతులు కట్టుకొని నిలబడి మీకు ఆన్సర్ చెప్పుకుంటూ కూర్చోవాలా? 67 మంది ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడే కోడెల శివప్రసాద్ గారు మైక్ ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కొట్లాడి బయటకు వచ్చినారు. మీకు తెలిసిన లేదో. మీరు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రోజులు ఉన్నారు ఆ ప్రతిపక్షంలో? ఎన్ని రోజులు ఉన్నాడు అసెంబ్లీలో? ఆయన ఏం రద్దు చేసేది? ఆయన ఎన్ని రోజులు ఉన్నాడు రికార్డు తిరిగేసుకోమని తెలుస్తుంది. ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఎన్ని రోజులు అసెంబ్లీకి వచ్చినాడు ఆయన చూసుకోమను. ఆయన చూసుకోకుండా ఫైనల్ గా మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా, ఆ వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడుగు పెట్టరా? మాకు అసెంబ్లీకి పోవాలనేది, పోకూడదనే ఉద్దేశం మాకు లేదు. మేము అసెంబ్లీకి పోయేది ప్రజా సమస్యలు వినిపించడానికి. ప్రజా సమస్యలు వినిపించాలంటే సమయం కావాలా? సమయం కావాలంటే వీళ్ళు సమయం ఇచ్చేదానికి అవకాశం ఇవ్వరు అనేదానికి అక్కడ ఉన్నటువంటి స్పీకర్ మాట్లాడే మాటలు, స్పీకర్ మాట్లాడుతున్న మాటలు, స్పీకర్ చేస్తున్న ఎక్కిలి చేష్టలు ఇవన్నీ బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు ప్రజా సమస్యలు వినిపించడానికి పోతే ప్రతిదానికి ఏమో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టి మాట్లాడడానికి వాళ్ళు కాసుకొని కూర్చుంటారు కదా. దానికోసం ఎందుకు పోవాలి అసెంబ్లీ? ఆ సమస్య లేదు ఇక్కడ ఎత్తి చూపిస్తా కదా. ఆ సమస్య లేదని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడతాము అంతే. దానికి అసెంబ్లీకి వెళ్లే మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు కదా. మీరు అసెంబ్లీకి వచ్చి మీరు మాట్లాడారు కదా. మీరు మాట్లాడినప్పుడు మేము జనం దగ్గరికి వెళ్తున్నాం కదా. జనం దగ్గరికి వెళ్ళినప్పుడు మేము జనం సమస్యలు చూపించినప్పుడు వాటిని మీరు పరిష్కరించండి. అంతే కదా చేయాల్సింది. ప్రజల సమస్యల పరిష్కారానికే కదా మనం ఉండేది. మీరున్నా, మేమున్నా, ఎవరున్నా కూడా దానికోసమే కదా. దానికోసం మేము వెళ్తున్నాం కదా. ప్రజల సమస్యల కోసం ఎన్ని చోట ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బందులు మేము అధిగమించి మేము పోతున్నాం. మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు, మా వాళ్ళని చంపుతున్నారు. పులివెందుల ఉప ఎన్నిక రాబోతోంది అని మరి కొన్ని వార్తలు వినిపిస్తా ఉన్నాయి, ఊహాగానాలు. మరి దానిపైన ఏమంటారు? ఇప్పుడు పులివెందుల ఉప ఎన్నిక వచ్చినా, కడప పార్లమెంట్ ఉప ఎన్నిక వచ్చినా, 11 అసెంబ్లీలో వాళ్ళు రద్దు చేసుకున్నా ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరు లేరు. భయపడాల్సిన అవసరం లేదు. భయపడే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకోను, వాళ్ళు చేతైంది వాళ్ళు చేసుకొని ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నారాజు గారు చెప్పినట్టు ప్రతిపక్షాన్ని మేము ఒక్క ఎమ్మెల్యే ఉన్నా, 2 ఎమ్మెల్యేలు ఉన్నా పోవాల్సిందంటే పోవాల్సిందే. కమ్యూనిస్ట్ వాళ్ళు మొత్తం నీళ్ళుగా నిక్కినా కూడా 10 అసెంబ్లీలు ఎప్పుడు గెలిచిన సందర్భాల్లో ఉమ్మడి రాష్ట్రంలో కూడా. ఆంధ్రప్రదేశ్ లో అది కాదు 151 సీట్లతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళు 3 పార్టీలు కలిసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రకరకాలుగా మొత్తం చెప్పాలంటే చాలా స్టోరీ ఉంది. ఆ స్టోరీ అంతా కాదు, వాళ్ళకి ఏ విధంగా గెలిచినారు అనేది అందరికీ ప్రజలందరికీ తెలుసు. సరే మాకు అంతా చేసినా కూడా 40% ఓట్లు వచ్చినప్పుడు మేము ప్రజల సమస్యలు అసెంబ్లీకి పోయి చెప్తామయ్యా మాకు ప్రతిపక్ష స్థానం ఇమ్మంటే ప్రజలు లేదంటే ప్రజలు ఇచ్చినారు కదా 40% ఓట్లు కాదు, సీట్లు కాదు, ఓట్లు ఇచ్చినారు. ఆ ఓట్లను బట్టి మీరు ఇవ్వండి మాకు అవకాశం. 40% మాట్లాడే అవకాశం మాకు ఇండి, 60% మీరు ముగ్గురు తీసుకోండి. అట్లా తీసుకొని ఒప్పుకొని చెప్పండి. మరి మీరు 40% మాకు, 60% కాంగ్రెస్ తో కలిపి మీకు ఓట్లేసింది. ఆ 60% మీ టైం మీరు తీసుకుంటే 40% మాకు ఇండి మాట్లాడమని చెప్తాం, మాట్లాడతాం. అది లేదు ఊరు కావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు రమ్మని అసెంబ్లీకి అక్కడికి వచ్చి మేము తెలిసి తెలియని వాళ్ళంతా ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా తిడుతుంటాం. వ్యక్తిగతంగా తిట్టిన తర్వాత తిట్టించుకొని పోవాలా. ఇలా కావాల్సినటువంటి మీడియా ద్వారా మళ్ళీ ఎక్స్పోజ్ చేసుకుంటాం. దాన్ని పెద్దగా జనాలకు చూపించుకోవడానికి పనికొస్తుందనే ఉద్దేశంలో మీరు పిలుస్తున్నారు తప్ప
ప్రజా సమస్యల కోసం పోయి పిలుస్తామంటే ప్రజా సమస్యలు చూపిస్తున్నాం కదా, చేయండి. మరి చేయరే, మీరు చేయకుండా మా మీదనే కేసులు పెడతారు, ఆ ప్రజా సమస్య ఎత్తి చూపించే కేసు పెడతారు. మీరు చేయాల్సిన రైట్ అండి, థ్యాంక్ యూ. తప్పులన్నీ ఎస్ మాట్లాడతారు. ఎస్ టైం లేదు మనకి. మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, నాగరాజ్ గారు, మోకా ఆనంద్ సాగర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్.